7 కాలేజీలకు పర్మిషన్ కోరి 5 కాలేజీలు తెచ్చుకొని అది కూడా నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. ఎక్కడికక్కడ అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది కూడా కూటమి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. మేము దీపే ఆల్ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మేమే కట్టియాలి. సో ఎక్కడైతే అయిపోయి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ చేయాలి కదా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వైద్యం మీద కానీ విద్య మీద కానీ. ఇప్పుడు రాష్ట్రాన్నే ప్రైవేట్ పరం చేసేయాలనేటువంటిది వారి తాలూకు అభిప్రాయం. రుషికొండ బిల్డింగ్ని ఆగమేఘాల మీద 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. అదే డబ్బులు కానీ వీటికి కేటాయించే ఖచ్చితంగా 4-5 కాలేజీలు పూర్తవును కాదు అనేది వాళ్ళ ఆరోపణ. ఏదో తీసుకుని వచ్చి అందులో తీసి ఇందులో పెట్టండి, ఇందులో తీసి అందులో పెట్టండి సలహాలు మరి ఈయన చేయొచ్చు కదా. మరి 1,95,000 కోట్లు అప్పు చేశాడు కదా. ఒక 5,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టి ఉంటే అయిపోయావు కదా. వాళ్ళే తీసుకొచ్చారు 50% సీట్లు ప్రైవేట్కి మేనేజ్మెంట్ కోట కేటాయించాలని చెప్పి తిరిగి మా పైన రుద్దుతున్నారు. ఇప్పుడు తప్పు 30% మేనేజ్మెంట్ కోట అనేటువంటిది ఎప్పుడు 15% అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్స్ ఆ కాలేజ్ మెయింటైన్ చేయడం కోసం. సిపిని రాజకీయాల్లో లాగుతున్నారు అని కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఆయన ఏదైనా రాజకీయాలు మాట్లాడవచ్చు, మేము సలహా చెప్పకూడదు. ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఏం మాట్లాడాలో అని అంటే ఆయన ఆ డెకరం మెయింటైన్ చేయాలి. సో ఎవరు ఆ మనిషి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనకు వచ్చినటువంటి జనం ఏంటి అనేటువంటిది గమనించి దాన్ని బట్టి రెస్పాన్స్ ఉండాలి తప్ప ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా పద్ధతి కాదనేటువంటిది మా సూచన అంతే. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తుందంటూ కూడా కూటమి పార్టీ నాయకులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 17 కాలేజీలకు అనుమతి ఇచ్చామని చెప్తున్న వైసీపీ నాయకులు కేవలం 7 కాలేజీలకే అనుమతులు తీసుకొచ్చి అందులో 5 కాలేజీలకే నిర్మాణం చేపట్టి సగంలో విడిచిపెట్టారంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి అమర్నాథ్ ఉన్నారు. సార్, వైసీపీ పార్టీ చేస్తున్నంత అసత్య ప్రచారం కేవలం 7 కాలేజీలకు పర్మిషన్ కోరి 5 కాలేజీలు తెచ్చుకొని అది కూడా నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. ఎక్కడికక్కడ అసత్య ప్రచారం చేస్తున్నారు అనేది కూడా కూటమి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే వాళ్ళ ప్రభుత్వం మేము దీపే ఆల్ ప్రభుత్వంలోకి వచ్చినా కూడా మేమే కట్టియాలి. వాళ్ళ అధికారంలో జూన్ 4, 2024లో అధికారంకి వచ్చారు. తర్వాత మేము ఎలా చేస్తాం కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే అయిపోయి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ చేయాలి కదా, కూటమి ప్రభుత్వం చేపట్టాలి కదా. ఈ సంవత్సరాలుగా వాళ్ళు ఆపేశారు కాబట్టి ఈరోజు అలాగుండిపోయి మొండుగోడలు అవన్నీ. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వైద్యం మీద కానీ విద్య మీద కానీ రెగ్యులర్ దేని మీద కూడా వారికి పెద్ద ఇది లేదు. ఓవరాల్గా ప్రైవేట్ పరం చేసేయాలనేటువంటిది ఇప్పుడు రాష్ట్రాన్నే ప్రైవేట్ పరం చేసేయాలనేటువంటిది వారి తాలూకు అభిప్రాయం. సో వాళ్ళకి ఏవి కనబడవు. 7 కాలేజీలకు కూడా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కీమ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఒక 75-80 కాలేజీలు వాళ్ళు శాంక్షన్ ఇచ్చారో అందులో 3-4 మన రాష్ట్రానికి వచ్చాయి. దానికి వారి వైపు నుంచి వచ్చినటువంటి సహకారం వస్తుంది. మిగిలినటువంటిది రాష్ట్ర ప్రభుత్వం మేము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అంతా కూడా మనం మెయింటైన్ చేసి చేయాలనేటువంటిది మా ఉద్దేశం. సో ఆ ప్రకారం చేస్తాం. మళ్ళీ పులివెందులకి పర్మిషన్ వచ్చింది, సీట్లు ఇస్తామని చెప్పానంటే ఈయన వచ్చిన తర్వాత ఏం రాసి ఇచ్చాడు, మాకు అవసరం లేదు సీట్లు ఏమని, కాలేజ్ మేము ఎవరికో ఇచ్చేస్తామని చెప్పాడు. సో ఇవన్నీ కూడా వారు చేయలేనటువంటి దానికి వారు పేదవాడి మీద ఉన్నటువంటి అక్కసు ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. వారు ఏదో మాట్లాడి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేయడం మానేస్తే మంచిది అనేటువంటిది మా అభిప్రాయం. సార్, రుషికొండ బిల్డింగ్ని ఆగమేఘాల మీద 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. అదే నిర్మాణాలు వీటికి అదే డబ్బులు కానీ వీటికి కేటాయించే ఖచ్చితంగా 4-5 కాలేజీలు పూర్తవును కాదు అనేది వాళ్ళ ఆరోపణ. అన్నీ జరుగుతూ ఉంటాయండి. ఏదో ఒకటే ఎప్పుడూ ఒక డిపార్ట్మెంట్లో ఒకటే చేయవు కదా. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ కాలేజ్ నిర్మాణం అవుతాయి, టూరిజం డిపార్ట్మెంట్లో టూరిజం డిపార్ట్మెంట్ అవుతుంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్లో పోర్టుల నిర్మాణం జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ చేస్తారు తప్ప ఏదో తీసుకుని వచ్చి అందులో తీసి ఇందులో పెట్టండి, ఇందులో తీసి అందులో పెట్టండి సలహాలు మరి ఈయన చేయొచ్చు కదా. మరి 1,95,000 కోట్లు అప్పు చేశాడు కదా. ఒక 5,000 కోట్లు దీనికి ఖర్చు పెట్టి ఉంటే అయిపోయావు కదా. మరి ఆయనకి ఎందుకు రాలేదు అది? మా సోదరులు చెప్పినట్టు యోగాంధ్రకి దగ్గర 200 కోట్లు 250 కోట్లు ఖర్చు పెట్టారు. మరి పెట్టుంటే నర్సీపట్నం కాలేజ్ కంప్లీట్ అయిపోయేది కదా. సో సలహాలు ఇవ్వడం వాళ్ళకంటే బాగా మేము ఇస్తాం ఇంకా. సో సలహాలు ఇవ్వడం మానేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి బాధ్యత అది. వారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి సహజంగా ప్రభుత్వం దేనికోసం ఉంటుంది? ఉన్నవాడి కోసం కాదు, లేనివాడి కోసం ప్రభుత్వం, పేదవాడి కోసం ప్రభుత్వం. పేదవాడు ఎదురు చూస్తాడు ప్రభుత్వం నాకు ఏం చేస్తుందని, ఉన్నవాడు ఎప్పుడు ఎదురు చూడ్డు, ఉన్నవాడు ఎలాగైనా చేయించుకుంటాడు పని. సో పేదవాడికి నాకు కాలేజ్ నేను చదివిస్తున్నటువంటి నా బిడ్డకి నేను చదువుకున్న తర్వాత నా బిడ్డకి వచ్చినటువంటి సీటు ఫ్రీగా ఉండాలని కోరుకుంటాడు తప్ప మళ్ళీ జాయిన్ అయిన తర్వాత 3.5 లక్షలు కట్టాలని ఎందుకు అనుకుంటాడు సంవత్సరానికి? జీవో తీసుకొచ్చిందే మీరు. జీవోని తీసుకొచ్చి ఇప్పుడు పీపీపీ మోడల్లో మేము ఆర్థిక పరిస్థితి బాగోలేదు, పీపీపీ మోడల్లో పూర్తి చేయాలని చూస్తున్నాం. వాళ్ళే తీసుకొచ్చారు 50% సీట్లు ప్రైవేట్కి మేనేజ్మెంట్ కోట కేటాయించాలని చెప్పి తిరిగి మా పైన రుద్దుతున్నారు. ఇప్పుడు తప్పు 50% మేనేజ్మెంట్ కోట అనేటువంటిది ఎప్పుడు 50% జనరల్ కోటా ఉంటుంది, 35% బి కేటగిరీ ఉంటుంది, సి కేటగిరీ 15% ఉంటుంది. 15% అనేటువంటిది సెల్ఫ్ ఫైనాన్స్ ఆ కాలేజీని మెయింటైన్ చేయడం కోసం.
గవర్నమెంట్ ఎప్పుడు కూడా బ్లాక్లో డబ్బులు తీసుకోదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాబేదారులు కొంతమందికి వాళ్ళకి మెడికల్ కాలేజీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏమన్నా వైట్ ఒకటే తీసుకుంటారు, వాళ్ళు బ్లాక్ తీసుకుంటారు. వాళ్ళు 20 లక్షలు చెప్పి 50 లక్షలు కలెక్ట్ చేస్తారు, 20 లక్షలు గవర్నమెంట్ చూపిస్తారు, 30 లక్షలు బ్లాక్లో తీసుకుంటారు. సో ఇవన్నీ గవర్నమెంట్ అండర్లో ఉండేవి ఏవి జరగవు. అదే గవర్నమెంట్లో నీకు ఫ్రీ సీట్ వస్తే 15,000 కడతావు, అదే ప్రైవేట్ వాడి దగ్గర ఫ్రీ సీట్ వస్తే 3,50,000 కట్టాలి. ఎందుకు కట్టాలి? నువ్వు చదువుకొని 3,50,000 కట్టడం ఏంటి? పేదవాడికి ఎలాగొస్తుంది? ఒక ఆటో డ్రైవరో, లేకపోతే ఒక బస్ డ్రైవరో, లేకపోతే ఒక క్యాబ్ డ్రైవరో, లేకపోతే ఒక స్ట్రీట్ హాకరో, ఆడి బిడ్డ నా భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కష్టపడి చదివితే 3.5 లక్షలు కట్టించుకోవడానిక? సో ఇవన్నీ కనీసం ఆలోచన ఉండాలి. ఒక నారాయణ, ఒక చైతన్య, లేకపోతే ఒక నాకు కావాల్సినటువంటి కాలేజీలు బాగుంటాయని చెప్పి అనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సరే, దీనికి అనుమతులకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడికి ప్రతిపక్ష నాయకు హోదా లేదు, ఆయన ఒక ఎమ్మెల్యే, ఏ విధంగా అనుమతులు ఇవ్వాలో వాటికి రక్షణకు సంబంధించి ఆయన సంబంధించిన జగన్మోహన్ రెడ్డి సంబంధించి వాని సెక్యూరిటీ సంబంధించి అన్నీ మేము ఏర్పాటు చేస్తాం. కానీ ప్రతిపక్ష హోదా అట్టుగా సెక్యూరిటీ ఇవ్వాలి. దానికి సంబంధించి ఎవరైతే అమర్నాథ్ ఉన్నాడో మాజీ మంత్రి, ఆయన తీసుకొచ్చి సిపిని రాజకీయాల్లో లాగుతున్నారు అనేసి కూడా వాళ్ళు మండిపడుతున్నారు. అంటే నేను సలహాలు ఇవ్వకూడదు. మేము ఆయన ఏదైనా రాజకీయాలు మాట్లాడవచ్చు, మేము సలహాలు చెప్పకూడదు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు ఏం మాట్లాడాలో అని అంటే ఆయన ఆ డెకరం మెయింటైన్ చేయాలి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయుడు మాకు తెలీదు, అందరికీ తెలుసు కదా. మరి ప్రతిపక్ష నాయుడు కాదు, ఓన్లీ ఎమ్మెల్యే అయితే 3,000 మంది పోలీసులు ఎందుకు పెట్టావు? మరి స్థానికంగా ఉన్నట్టు ఎమ్మెల్యే ఏ పర్యటనకు వచ్చి 3,000 మంది పోలీసులు పెడుతున్నామండి? సో ఎవరు ఆ మనిషి ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనకు వచ్చినటువంటి జనం ఏంటి అనేటువంటిది గమనించి దాన్ని బట్టి రెస్పాన్స్ ఉండాలి తప్ప ఏది పడితే అది మాట్లాడేశారు అనుకోండి అనవసరంగా. ఒకసారి మాట జారీ ఈ చరిత్రలో ఉండిపోద్ది ఆయనకి. ఆయన ఐపీఎస్గా నాకు తెలిసి దగ్గర 10 సంవత్సరాలుగా ఐపీఎస్ ఉంటాడు, ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆయన రిటైర్ అయిపోతాడు. ఆయన చరిత్రలో ఒక బ్లాక్ మార్క్ కింద ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉండిపోతాయి అనేటువంటిది నిన్నటితో తేలిపోయింది కదా. సో ఇంకేదన్నా సరే ఆయన ఎమ్మెల్యే లేకపోతే ఇంకోట అనేటువంటిది పక్కన పెట్టి, ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జనం వచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడేం కొత్త కాదు. సో అవన్నీ చూసుకొని దాని ప్రకారం స్టెప్స్ తీసుకోవాలి తప్ప ఏంటి ఎలాగా అనేటువంటిది ఎలా పడితే అలా మాట్లాడడం ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా పద్ధతి కాదనేటువంటిది మా సూచన అంతే. మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం అయితే కొద్దిగా ఎక్కడికక్కడ అలసత్వం ప్రదర్శిస్తుందంటూ కూడా మాజీ మంత్రి అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఎందుకు మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదంటే కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితులు కూడా మెడికల్ కాలేజీలో ఉన్న సీట్లన్నీ కూడా పేద విద్యార్థులకి కేటాయించాలి. మరోవైపు ఏదైతే వాళ్ళు ప్రైవేట్ పద్ధతిలో పీపీపీ మోడల్ తీసుకొస్తున్నారో దానివల్ల కూడా వైద్యం సామాన్య పేదలకి వైద్యం అందరూ చాలా ఇబ్బంది అవుతుందని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా మరోవైపు సిపి ఒక ప్రతిపక్ష నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని స్థాయి వ్యక్తిని పట్టుకొని అందులో కూడా ఆయన రాజకీయాలు మాట్లాడడం తగదంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతారాము, విశ్వభారత్ న్యూస్, విశాఖపట్నం.